ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతోంది. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా మంత్రివర్గంపై సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కువగా దృష్టి పెట్టారు. 2019కి ముందు జరిగిన పరిణామాలతో ప్రభుత్వంలోని వ్యవహారాలపై మొత్తం కూడా ప్రభుత్వ పెద్దలు చాలా సీరియస్గా వ్యవహరిస్తూ ఉన్నారు. మీడియా ముందుకు రావడానికి కష్టపడే మంత్రులతో పాటుగా సోషల్ మీడియాలో సైలెంట్గా ఉండే మంత్రుల విషయంలో కూడా చాలా జాగ్రత్త పడుతున్నారు. కీలక శాఖలలో జరుగుతున్నటువంటి వ్యవహారాలపై కూడా ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించారు. ముఖ్యంగా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. కొంతమంది సమర్థవంతంగా లేని మంత్రులను పక్కన పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారంటూ కథనాలు వచ్చాయి. సచివాలయంతో పాటుగా తమ శాఖల ప్రధాన కార్యాలయాల్లో జరుగుతున్న వ్యవహారాలను మంత్రులు సీరియస్గా తీసుకోవడం లేదనేది చంద్రబాబు వాదన. అందుకే కొన్ని కీలక వ్యవహారాల్లో చంద్రబాబు సీరియస్గా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు కావటంతో మంత్రులపైనే చంద్రబాబు ఎక్కువగా దృష్టి పెట్టి వారి శాఖల్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే కొంతమంది మంత్రులకు సంబంధించి నివేదికలు కూడా ప్రభుత్వ పెద్దల వద్దకు వచ్చాయి. అయితే త్వరలోనే ఏపీ మంత్రివర్గంలో 4 మంత్రులకు ఉద్వాసన తప్పదు అంటూ ప్రస్తుతం జోరున ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 2 మంత్రులకు చంద్రబాబు నాయుడు షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారంట. అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మరో 2 మంత్రులు కూడా షాక్ తప్పదు అనేది ఇప్పుడు ప్రధానంగా వినపడుతున్న మాట. చంద్రబాబు నాయుడు విషయంలో లెక్కలేని తరంగా వ్యవహరిస్తున్న వీరిని పక్కన పెట్టేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. తమ శాఖలపై పట్టు పెంచుకోలేకపోతున్నాయి ఈ మంత్రులను చంద్రబాబు భారంగా భావిస్తున్నారంట ప్రస్తుతం. అందుకే వీళ్ళకి ఉద్వాసన కలిగించేలా చూస్తూ ఉన్నారంట. వైసీపీ విషయంలో విమర్శలు చేయకుండా సైలెంట్గా ఉంటూ ఉన్నారని కూడా, అలాగే జిల్లాల్లో వారికి సహకరిస్తూ ఉన్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇటీవల కేబినెట్ సమావేశం సందర్భంగా మంత్రుల తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆయన. అలాగే వైసీపీ విషయంలో భయపడే మంత్రులు కేబినెట్లో ఉండాల్సిన అవసరం లేదని కూడా చంద్రబాబు హెచ్చరించినట్లుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. రాయలసీమ జిల్లాలకు చెందిన 1-2 మంత్రులు కూడా షాక్ తప్పదని ప్రభుత్వ వర్గాలు అంటూ ఉన్నాయి. సచివాలయానికి రాకుండా ఈ మంత్రులు దూరంగా ఉంటూ ఉన్నారని, అలాగే చంద్రబాబు వీళ్ళ మీద తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్తో పాటుగా బెంగళూరులో ఎక్కువగా వ్యాపార వ్యవహారాలు చూసుకునే మంత్రులపై కూడా చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. పదే హైదరాబాద్ వెళ్లి ఎక్కువ సమయం అక్కడే గడుపుతూ ఉన్న మంత్రులకు నేరుగానే చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. సివిల్ తగాదాల్లో తలదూర్చే కొంతమంది మంత్రులు సెటిల్మెంట్లు కూడా చేస్తూ ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు వద్దకు ఫిర్యాదులు వెళ్లాయి. తిరుమల వ్యవహారాల్లో కూడా కొంతమంది మంత్రులు జోక్యం చేసుకుంటూ ఉన్నారని చంద్రబాబు తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇక 4 మంత్రులపై నిజంగానే వేటు తప్పదా? ఆ 4లో ఎవరున్నారు, ఎక్కడి నుంచి వాళ్ళని తీసుకోబోతున్నారు, సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడం, అలాగే మిగతా విషయాల్లో తలదూర్చడం, ఎక్కువగా జిల్లాల్లో లేకపోవడము, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఉత్తరాంధ్ర నుంచి 2, రాయలసీమ నుంచి 2 మంత్రులు ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతోంది.